చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య చోటు చేసుకుంటున్నటువంటి వివాదము పొలిటికల్ రచ్చగా కంటే కూడా వీరిద్దరి మధ్య ఉండేటటువంటి వ్యక్తిగతమైనటువంటి విమర్శల స్థాయికి కనిపిస్తుంది. నిజానికి ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత. ఈ స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తులు అంటే నిజానికి తెలంగాణకి దశ దిశ నిర్దేశం చేయగలిగినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరే. అయినప్పటికీ వీరి మధ్య చోటు చేసుకుంటున్నటువంటి వివాదము చాలా నేలబారుగా చౌకబారు రాజకీయాన్ని తలపింపజేయడం, వ్యక్తిగత స్థాయిలో దూషణల తీరులో కనిపించడం అనేది రాజకీయ వర్గాలను ఏం పెద్దగా ఆశ్చర్యపరచదు, కానీ సామాన్యుల్లో మాత్రం చర్చకు తావిస్తోంది. కేసీఆర్ చాలా కాలం తర్వాత స్పందిస్తూ ప్రభుత్వానికి 14 నెలల టైం ఇచ్చాము, ఇంకా యుద్ధానికి సిద్ధం కావాలి, ఇంకా ఫీల్డ్లో దిగుతున్నాను అంటూ ఆయన సంకేతాలు ఇస్తూ దానికి ఒక ఊపు తీసుకురావాలి తన స్టేట్మెంట్కి అనే ఉద్దేశంతో కావచ్చు, లేదంటే ఎప్పటికే కొంత స్తబ్దంగా ఉన్నటువంటి క్యాడర్లో ఉత్సాహాన్ని నింపాలని కావచ్చు, ఏదేమైనా తిట్లు స్థాయిలో ఆయన నేను లేచి కొట్టానంటే చూడు, నేను కొట్టానంటే మామూలుగా ఉండదు అనేటటువంటి వ్యాఖ్య చేయటం, కొట్టానంటే చూడు, లేచి కొట్టానంటే ఇంకా మామూలుగా ఉండదు నేను కొడితే అని, అది ఒక భౌతికమైనటువంటి స్ఫురణ చేసే విధంగా ఆ స్థాయిలో ఆయన లేచి కొట్టానంటే చూడు అనే స్థాయిలో ఆయన విమర్శ చేయడము. తర్వాత వెంటనే రేవంత్ రెడ్డి దానిపైన ప్రతిస్పందిస్తూ లేచి కొట్టడం సంగతి తర్వాత అసలు కట్టె లేకుండా లేచి నిలబడు చూద్దాం అంటే ఆయన నడిచే పరిస్థితిలో లేడు, ఆయన ఇంకా అంటే ఏదో కర్ర సాయంతో నడిచేటటువంటి వృద్ధుడైపోయాడు అనేటటువంటి కోణంలో కట్టె లేకుండా లేచి నిలబడి చూద్దాం అంటూ విమర్శ చేయడము. ముఖ్యంగా రేవంత్ రెడ్డి విమర్శను చూస్తే కనుక, నువ్వు 1000 రూపాయల నోటు వంటి వాడివి, నువ్వు ఆ నోటుకి చాలా విలువ ఉండేది, కానీ ఇప్పుడు ఆ నోటు ఉంటే జైల్లో పడేస్తారు, నువ్వెందుకు చెల్లుబాటు కావు అంటూ మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని విమర్శించడము. ఇంకా కేసీఆర్ కూడా చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తోంది, ఈ రాష్ట్రానికి తాము మాత్రమే వారసులము, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే వారసులు, గులాబీ జెండానే దిక్కు రక్షణ అనేటటువంటి స్థాయిలో, అంటే ఇంకా రాజకీయ పార్టీలు ఏమీ ఉండవు, కేవలము గులాబీ లేదంటే తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఉంటే మాత్రమే తెలంగాణకు రక్షణ ఉంటుంది, లేకపోతే ఇంకా రాష్ట్రమే లేదు అనేటటువంటి కోణంలో చేయడము. ఇవన్నీ నిజానికి వీళ్ళిద్దరి యొక్క స్థాయిని తగ్గించేటటువంటి ప్రకటనగానే మనం చూడాల్సి ఉంటుంది. కేసీఆర్ అంటే మామూలు సాధారణంగా ఏదో నాయకుడు ఎదిగి వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిగా మనం చూడలేము. ఒక స్తబ్దమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సెంటిమెంట్ని రేకెత్తించడము, అన్ని పార్టీలని ఏకం చేయడము, కొన్నిసార్లు రాజీనామాలు చేశారు, సామధాన భేద అన్ని ప్రయోగాలు చేస్తూ జాతీయ స్థాయిలోనే దాదాపు ఏకాభిప్రాయాన్ని కూడగట్టడము, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉండాలని కోరుకునేటటువంటి తెలుగుదేశం పార్టీ వంటి వాటిని ఒక రకంగా చెప్పాలంటే ఎమోషనల్గా తప్పనిసరైనటువంటి ఒక అనివార్యమైనటువంటి స్థితికి నెట్టివేసి తెలుగుదేశం పార్టీ వంటివి కూడా నిర్ణయం తీసుకోక తప్పనటువంటి పరిస్థితి కల్పించడము. తర్వాత మళ్ళీ స్తబ్దత అవుతుందనుకున్నటువంటి సందర్భంలో ఆయన నిరాహార దీక్ష చేయడము, ఇలా అనేక రకాల కోణాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ సృష్టించినటువంటి చరిత్రని ఎవరూ తీసిపారేయలేరు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన్ని ప్రజలే దింపేసి ఉండవచ్చు, కానీ ఇదంతా నడుస్తున్నటువంటి చరిత్ర. కానీ ఆయన సృష్టించినటువంటి చరిత్ర మాత్రము తెలంగాణ అస్తిత్వవాదం కావచ్చు, తెలంగాణ ఏర్పాటులో కావచ్చు, కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయేటటువంటి వ్యక్తి, అంతటి కీలకమైనటువంటి వ్యక్తి, కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు. ఇంకా రేవంత్ రెడ్డి విషయానికి చూస్తే కనుక 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండడం వల్ల టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఒక నియంతృత్వ పోకడల స్థాయికి పరిపాలన వెళ్ళిపోవడము, ప్రజాస్వామ్యానికే ఇబ్బందికరం అనేటటువంటి స్థితికి రావడము, అంతేకాకుండా కుటుంబ పరిధిలోనే అధికారాలన్నీ కేంద్రీకృతమవుతున్నాయి, పరిపాలనకు సంబంధించినటువంటి అధికారాలు కానీ పార్టీకి సంబంధించినటువంటి అధికారాలు కానీ అనేటటువంటి భావన నెలకొనడం. ఈ నేపథ్యం ఒకవైపు ఉంటే, ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో రకరకాలైనటువంటి నాయకులు, వర్గాలు అందరికీ కూడా అధికారం కావాలనేటటువంటి తపన, ఇంకా కాంగ్రెస్ అనేది అధికారంలోకి రావడం అసాధ్యం,
ఎందుకంటే కేసీఆర్ పట్టు బిగించాడు, కేసీఆర్ పార్టీని విస్తరించుకున్నాడు, ఆయనే రాష్ట్రాన్ని సాధించాడు. ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ లేదు, ఇంక ప్రతిపక్షాలు లేవు అనుకుంటున్నటువంటి భావన ఏర్పడుతూ ప్రజాస్వామ్యానికే ఇబ్బందికరమైనటువంటి స్థితి ఏర్పడిన రాజకీయ వాతావరణంలో రేవంత్ రెడ్డి రంగప్రవేశం చేసి కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావడము, కేసీఆర్ లాంటి శక్తిని ఢీకొని ప్రజాస్వామ్యయుతంగానే ఎన్నికల్లో విజయం సాధించడము. అంటే రేవంత్ రెడ్డి కూడా నిజానికి కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రాన్ని రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ తిరిగి తెలంగాణలో పట్టు చిక్కించడం కావచ్చు, బీఆర్ఎస్ను ఓడించి అధికారంలోకి రప్పించడం కావచ్చు, అంతటి కీలకమైన అంటే ఎన్నో పోరాటాలు కేసులకి వెరవకుండా రేవంత్ రెడ్డి చేసినటువంటి పోరాటం కూడా కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి పోరాటం కూడా చిన్నదేమీ కాదు. అందువల్ల వీళ్ళిద్దరు నాయకులు కూడా వ్యక్తిగతంగా కానీ లీడర్షిప్ని నిరూపించుకునేటటువంటి క్రమంలో కానీ తమదైనటువంటి ముద్ర వేసుకున్నారు, ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నటువంటి నాయకులు. వీళ్ళు ఈ రోజున చాలా చాలా చిల్లర స్థాయిలో విమర్శలు చేసుకోవడం, నిజానికి ప్రభుత్వ పరంగా అయినటువంటి స్థాయిలో లోపాలు చోటు చేసుకోవడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోవడం కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ చేపట్టినటువంటి ప్రాజెక్టులని పక్కన పెట్టడం కావచ్చు, ఇటువంటి సీరియస్ ఇష్యూలు ప్రజా ప్రయోజనాలకు సంబంధించి రాష్ట్ర ప్రగతికి సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద కేసీఆర్ సీరియస్గా స్పందిస్తూ ఉద్యమాలు చేపట్టవచ్చు. అదే సమయంలో ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి నిలదీయవచ్చు. రకరకాల కోణాల్లో ప్రజల్లో నిరంతరం ఉండడం ద్వారా ఆ చైతన్యాన్ని మళ్ళీ రేకెత్తించేటటువంటి అవకాశం కేసీఆర్కు ఉంది. మరోవైపు చూస్తే కనుక రేవంత్ రెడ్డి కూడా గతంలో బీఆర్ఎస్ హయాంలో చోటు చేసుకున్నటువంటి లోపాలు కావచ్చు, లేదంటే ఏకఛత్రాధిపత్యం కావచ్చు, అప్పులు కావచ్చు, ఇవన్నీ ఆయన కూడా ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ పరిపాలన మళ్ళీ రాకుండా కాంగ్రెస్ పార్టీ ఏ మంచి చేస్తోంది అనేటటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళవచ్చు. ఇవి నిజానికి అకాడమిక్ డిస్కషన్స్లా భావిస్తూ వాళ్ళిద్దరూ కూడా ఈ అంశాల కంటే కూడా ఫోకస్డ్ అంశాలు ఎక్కువైపోయాయి. ఏంటంటే నేను వస్తే ఏం జరుగుతుందో చూడు, నేను కొడితే ఏం జరుగుతుందో చూడు అని ఒక ఆయన, అసలు కొట్టడం తర్వాత సంగతి నువ్వు ముందు లేచి నిలబడి చూడు, లేచి నిలబడితే చూద్దాంలే, నువ్వు వచ్చి అసెంబ్లీలోకి వచ్చి అప్పుడు తేల్చుకుందాం, ఈ స్థాయికి వచ్చేయడం అనేది రాష్ట్రంలో జరగాల్సినటువంటి చర్చ అభివృద్ధికి సంబంధించి. నిజానికి రాష్ట్రం చాలా మిగిలినటువంటి చాలా రాష్ట్రాలతో పోల్స్తే ఆర్థిక అంశాల్లో కానీ అభివృద్ధి అంశాల్లో కానీ అగ్రస్థానంలో ఉన్నట్టుగా మనకి కాగ్ రిపోర్ట్లు కానీ ఆర్థిక సర్వే కానీ ఎకనామిక్ సర్వే కానీ ఇవన్నీ తెలుపుతున్నాయి. అంటే ఎందుకు తెలుపుతున్నాయంటే ఈ రాష్ట్రానికి ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి వనరులు, హైదరాబాద్ లాంటి మహానగరము, అనుకూలతలు, వాతావరణ అనుకూలతలు, పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూలతలు ఇంకా విస్తరించేందుకు ఉండేటటువంటి అవకాశాలు, వీటన్నిటి దృష్ట్యా తెలంగాణ వైపు దేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. ఈ స్థితిలో ఇంకా డెవలప్మెంట్కి సంబంధించి కానీ లోపాలను సవరించుకోవడానికి కానీ వీళ్ళిద్దరు నాయకులు పరస్పరం విమర్శించుకుంటూనే ప్రగతిదాయకంగా ఒకరికొకళ్ళు పరోక్షంగా సహకరించుకునేటటువంటి అవకాశం ఉంది. కానీ వీళ్ళు ఒక వ్యక్తిగతమైనటువంటి స్థాయిలో విమర్శలకు దిగజారుతూ రాష్ట్రానికి సంబంధించి నేషనల్ లెవెల్లో జరగాల్సినటువంటి చర్చను కూడా పక్కదారి పట్టిస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈ రాష్ట్రానికి అనేక రకాలైనటువంటి చట్టబద్ధంగా కానీ లేదంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీముల ద్వారా కానీ అనేక ప్రయోజనాలు ఇవ్వాల్సి ఉంటుంది. వాటి మీద పోరాటానికి వీళ్ళిద్దరూ కూడా ముందుకు రాకుండా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళిద్దరి మధ్యనే కాన్సన్ట్రేషన్ చేసుకోవడంతో కేంద్రాన్ని ఒక సేఫ్ జోన్లోని భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఇక్కడ మరింతగా బలపడడానికి, ఎదగడానికి ఆస్కారం ఇచ్చే విధంగా అటు కేసీఆర్ విమర్శలు, ఆరోపణలు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు, ఆరోపణలు ఉండడం ఇది రాష్ట్రానికి నిజంగానే ఒక దురదృష్టకరమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి. వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.